మిత్రులారా, దేశ రాజకీయాలలో నిరసన ప్రదర్శనలలో సంచలనాత్మకంగా దూసుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ జూన్ 20న తన రెండో నిరసన ప్రదర్శనకు జంతర్ మంతర్లో అనుమతి తీసుకుంది. జూన్ 20 సాయంత్రం 5 గంటలకు ఆ అనుమతి అయిపోయింది. కానీ ఇవాళ నేను ఇది రికార్డు చేస్తున్న సమయానికి జూన్ 27 మధ్యాహ్నం 12 గంటలకు నిరసన ప్రదర్శన 8వ రోజున ప్రవేశించింది. నిరసనకారులు అక్కడి నుంచి కదలలేదు. ఇది దేశ చరిత్రలోనూ జంతర్ మంతర్ నిరసన ప్రదర్శనల చరిత్రలోనూ ఒక చరిత్రాత్మకమైన సందర్భం. కాబట్టి ఈ వారం రోజులుగా ఏం జరుగుతూ ఉన్నది, అనుమతి దాటిపోయిన తర్వాత కూడా నిరసన ప్రదర్శన కొనసాగడానికి కారణం ఏమిటి, ఈ నిరసన ప్రదర్శనను ప్రభుత్వం ఎట్లా చూస్తూ ఉన్నది, ఇది మనం మాట్లాడుకోవాల్సి ఉంది. నిజానికి జంతర్ మంతర్లో నిరసన ప్రదర్శన ఇంకా కొనసాగుతున్నదని ప్రధాన స్రవంతి పత్రికలు ఛానళ్ళు చెప్పడం లేదు, రాయడం లేదు. ఏదో 1-2 పత్రికల్లో అది కూడా సింగిల్ కాలం వార్తగా వస్తున్నదేమో, కానీ ప్రధాన స్రవంతి వార్తా ఛానళ్లలో ఈ వార్త లేదు. పేపర్ లీకేజీలకు, విద్యా వ్యవస్థలో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనే ఏకైక నినాదంతో కాక్రోచ్ జనతా పార్టీ జూన్ 2వ వారం నుంచి నిరసన ప్రదర్శనలు ప్రారంభించింది. మొదట ఢిల్లీ ప్రదర్శన, దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ప్రదర్శనలు, ఆ తర్వాత వారానికి జూన్ 20న రెండోసారి ప్రదర్శన అన్నారు. ఈ రెండోసారి ప్రదర్శనకు సాయంత్రం 5 గంటలకు వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు. 5 గంటల వరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే మేం కదిలేది లేదు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఇక్కడ నిరసన ప్రదర్శనను కొనసాగిస్తాము అని కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ప్రకటించారు. సాయంత్రం 5 గడిచింది. ఢిల్లీ పోలీసులు పెద్ద పెద్ద బ్యానర్లు, పోస్టర్లు పట్టుకొని వచ్చారు. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఉల్లంఘిస్తూ నిరసన ప్రదర్శన కొనసాగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము, వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని ప్రకటనలు పెట్టారు. చుట్టూ బ్యారికేడ్లు కట్టారు, పారామిలిటరీ బలగాలను దించారు, అనేక రకాల ఒత్తిళ్లు తీసుకొచ్చారు. అయినా కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు, విద్యార్థులు, యువజనులు ఇక్కడి నుంచి మేము కదిలేది లేదు అన్నారు. ఆ రోజు మాత్రమే కాదు, ఆ రోజు నుంచి ఆ తర్వాత గడిచిన 7 రోజులు ఈ ప్రదర్శన అట్లాగే కొనసాగింది. ఇవాళ 8వ రోజు కూడా కొనసాగుతోంది. ఈ ప్రదర్శనలో గుర్తించదగిన అంశాలు చాలా ఉన్నాయి. పోలీసులు ఆ సాయంత్రమే ప్రదర్శనకారులకి మంచినీళ్ల సరఫరా, ఆహార సరఫరా లేకుండా చూశారు, అడ్డుకున్నారు. ప్రదర్శన స్థలంలో సాయంత్రం చీకటి పడుతూ ఉండగా అక్కడ కరెంటు కట్ చేశారు, లైట్లు లేకుండా చేశారు. ఆ చీకటిలో వారి మీద లాఠీచార్జ్ చేస్తారా, కొడతారా అని కూడా ఊహాగానాలు వచ్చాయి. జంతర్ మంతర్ ప్రదర్శన స్థలంలో ఉన్న వాష్రూమ్లకు వాళ్లను అనుమతించలేదు. చుట్టూ బ్యారికేడ్లు దాటి ఎవరైనా ప్రదర్శన దగ్గరికి వెళ్ళదలుచుకుంటే బ్యారికేడ్లలో చిన్న దారి వదిలారు. ఆ దారి దగ్గర పోలీస్ ఫోటోగ్రాఫర్ అని బ్యాడ్జ్ ఉన్న ఒక ఫోటోగ్రాఫర్ వెళ్ళే ప్రతి వ్యక్తిని అనేక వైపుల నుంచి ఫోటోలు తీసి భయపెట్టడానికి ప్రయత్నం చేశారు. మొత్తం ప్రదర్శనా స్థలం మీద సీసీటీవీ నిఘా పెట్టారు. వాటర్ క్యానన్లు, లాఠీ చార్జీ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు అన్నిటితో సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ నిరసనకారులు తమ స్థలం వదిలి బయటికి పోలేదు. బయటి నుంచి ఎంతోమంది సంఘీభావం తెలపడానికి వాళ్ళు, పోలీసులు ఫోటోలు తీస్తున్నప్పటికీ ఈ వారం రోజులుగా బయటి నుంచి విద్యార్థులు, అధ్యాపకులు, నీట్ పరీక్షలు రాసిన విద్యార్థుల తల్లిదండ్రులు, ఢిల్లీ, మానేసర్, నోయిడా పరిసర ప్రాంతాలలోని కార్మికులు, పంజాబ్ నుంచి, హర్యానా నుంచి రైతులు, విద్యార్థి, యువజన కాక్రోచ్ జనతా పార్టీ నిరసన ప్రదర్శనకు సంఘీభావం తెలపడానికి వస్తున్నారు. ఇలా వచ్చే వాళ్ళలో విభిన్న రాష్ట్రాల నుంచి, సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్ళు అక్కడ ప్రత్యేకమైన స్టేజ్ అంటూ ఏం లేదు, ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నారు. అనేక భాషలలో నినాదాలు వస్తున్నాయి, అనేక భాషలలో ఉపన్యాసాలు సాగుతున్నాయి. దేశం నలుమూలల నుంచి ఈ నిరసనకు సంఘీభావం వ్యక్తమవుతూ ఉన్నది. ఇది మాత్రమే కాదు, పోలీసులు ఆహారాన్ని అడ్డుకున్నప్పటికీ
స్థానిక గురుద్వారా లంగర్ హౌస్ నుంచి భోజనాలు అన్న పానీయాలు వారికి చేరవేస్తున్నారు. సిక్ వ్యాపారస్తులు, ముస్లిం వ్యాపారస్తులు ట్రక్కులలో మంచినీరు, ఆహార పదార్థాలు, కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి అక్కడ సరఫరా చేస్తున్నారు. నిజానికి జంతర్ మంతర్ నిరసన ప్రదర్శన స్థలం ప్రధాన స్రవంతి పత్రికలు చూపెట్టకపోయినప్పటికీ, ప్రధాన స్రవంతి ఛానళ్ళు చూపెట్టకపోయినప్పటికీ వందలాది యూట్యూబ్ ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు, వాట్సప్ పేజీలు, ఇన్స్టాగ్రామ్ పేజీలలో అక్కడ ఏం జరుగుతున్నదో క్షణానికి పెడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అక్కడ జరుగుతున్న ఉపన్యాసాల గురించి, అక్కడ వికసిస్తున్న నినాదాల గురించి అనేక మంది బయటికి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే ఎవరెవరు భోజనాలు సరఫరా చేస్తున్నారు, ఎవరెవరు నీళ్లు తెచ్చిస్తున్నారు, ఎవరెవరు సంఘీభావం ప్రకటిస్తున్నారు బయటి ప్రపంచానికి తెలుస్తూ ఉన్నది. 3వ రోజు నాటికి నిరసన ప్రదర్శనల నాయకులు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని మేము ఇక్కడ కూర్చున్నాము. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే ప్రధానమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తొలగించాలి అని కూడా డిమాండ్ చేశాము. అది కూడా జరగకపోతే ప్రధానమంత్రి తప్పుకోవలసి ఉంటుంది అని కూడా ప్రకటన చేశారు. 4వ రోజు నాడు స్వయంగా ధర్మేంద్ర ప్రధాన్ ఒక టీవీ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తూ వీళ్ళు టెర్రరిస్టులకు బి టీము అని అన్నాడు. ये तो दहशतगर्दों का बी टीम है. जिन लोगों को प्रजातंत्र ने सरे से अस्वीकार किया वो छद्म रूप में आके इस प्रकार की व्यवस्था के पीछे पड़े हैं. దానికి జవాబుగా అక్కడి నిరసనకారులు మేం టెర్రరిస్టులం అవునా కాదా కాసేపటికి పక్కన పెట్టండి, ఎవరు మా మీద ఈ మాట అన్నారో ఆ మనిషి చేతులకు 17 మంది విద్యార్థుల నెత్తురు అంటి ఉన్నది. ఆయనను మించిన టెర్రరిస్ట్ ఎవరైనా ఉంటారా? ఇంత చేసి నైతిక బాధ్యత తీసుకోకుండా 1 కోటి మంది విద్యార్థుల భవిష్యత్తును ధ్వంసం చేసి నైతిక బాధ్యత తీసుకోకుండా రాజీనామా చేయకుండా ఉన్న వ్యక్తి శాంతియుత నిరసన ప్రదర్శనకారులను, ప్రజాస్వామిక నిరసన ప్రదర్శనకారులను టెర్రరిస్టులు అంటున్నాడు. ఈ నిరసనకారులను బదనాం చేయడానికి, అప్రతిష్ట పాలు చేయడానికి, వారి నోళ్లలో తమ మాటలు పెట్టడానికి గోధీ మీడియా అనేక ప్రయత్నాలు చేస్తున్నది. వాళ్ళ న్యాయమైన నిరసన ప్రదర్శనను చూపడం లేదు, కానీ వాళ్ళు ఎక్కడైనా ఒక తప్పిజారి మాట అంటారా దాన్ని ప్రచారం చేద్దాం అని మైకులు పట్టుకొని వెళ్తూ ఉన్నారు. ఆ మైకులు పట్టుకుని వెళ్ళే వాళ్ళు పదే అడుగుతున్న ప్రశ్న, ఉమర్ ఖలీదును మీరు సమర్థిస్తారా? వేదిక మీద నుంచి కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు దీనికి నేరుగా జవాబు చెప్పలేదు, కానీ ప్రదర్శనకారుల్లో చాలామంది అవును మేము సమర్థిస్తాము, ఆయనేమీ తప్పు చేయలేదు, తప్పు చేయకుండా 6 సంవత్సరాలుగా జైల్లో ఉన్నాడు అని స్పష్టంగా ప్రకటిస్తున్నారు. ఇది కూడా అయిపోయింది. గోధీ మీడియా విలేకరుల పేరుతో అక్కడికి వస్తున్న వాళ్ళు ప్రదర్శనకారుల మూతి ముందు మైక్ పెట్టి ఏ విదేశీ నిధులతో మీరు ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారు అని అడుగుతూ ఉన్నారు. ఒక ప్రదర్శనకారుడు చాలా వ్యంగ్యంగా చెప్పిన మాట ఇవాళ విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. అవును, పాకిస్తాన్ నుంచి నాకు డబ్బులు వచ్చాయి మెట్రోలో రావడానికి 40 రూపాయలు, అక్కడి నుంచి ఆటోలో వచ్చాను, ఆటో కోసం అమెరికా నుంచి 10 రూపాయలు వచ్చాయి, కానీ తిరిగి పోవడానికి డబ్బులు లేవు, ఎవరిస్తారో తెలియదు, నేపాల్ నుంచి వస్తాయేమో చూడాలి. ఎందుకంటే దేశంలో డబ్బులు ఇవ్వగల వాళ్ళందరినీ భారతీయ జనతా పార్టీ కొనేసింది కదా అన్నారు. अच्छा, कुछ लोग बोलते हैं कि ये प्रोसेस फर्जी है, पाकिस्तान फंडिंग है, ऐसा कुछ लगा आपको? हाँ, फंडेड है, क्यों नहीं है? मेरे को पाकिस्तान से आज 40 रुपए आए हैं. 40 रुपए से मैंने मेट्रो करी, फिर पाकिस्तान अमेरिका से 20 रुपए और आए, तो उससे मैं यहाँ तक आया रिक्शे से. अब वापस जाने के लिए देखता हूँ, नेपाल से शायद मंगाना पड़ेगा मेरे को पैसे. यार इंडिया में फंड की कमी हो गई है. सारे फंड क्या कहते हैं, बीजेपी के पोस्टर छपने में चले जाते हैं, बड़ी बड़ी रैलियों में चले जाते हैं, है ना. అంటే అప్రతిష్ట పాలు చేయడానికి, ఒక మాట వారి నోటిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే యువతరం దానిని తిప్పి కొడుతూ ఉంది. శుద్ధబ్రత్ సేన్ గుప్తా అని ఒక ఫేస్బుక్ అకౌంట్, ఆయన దాదాపు ప్రతిరోజు అక్కడికి వెళ్ళి అక్కడ ఏం జరుగుతున్నదో రాస్తూ ఉన్నాడు. కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో ఎన్నో ఫేస్బుక్ పేజీలు ఉన్నాయి, ఎవరెవరు వాళ్ళంతటా వాళ్ళే తెరిచినట్టున్నారు, అక్కడ వివరాలు పెడుతూ ఉన్నారు, ఫోటోలు పెడుతూ ఉన్నారు, వీడియోలు పెడుతూ ఉన్నారు. శుద్ధబ్రత్ సేన్ గుప్తా ఒక మాట రాశాడు, అక్కడ ఉదయం నుంచి సాయంత్రం దాకా, రాత్రి దాకా 24 గంటలు ఈ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి, మాట్లాడుతున్నారు, నినాదాలు ఇస్తున్నారు,
అన్ని భాషల్లో నినాదాలు ఇస్తున్నారు, పాటలు పాడుతున్నారు, హాస్యాలు చెప్తున్నారు, తమ అనుభవాలు చెప్తున్నారు. అది ఒక కన్నుల పండువ లాంటి దృశ్యంలా ఉంది. రాత్రిపూట పడుకునేవాళ్ళు పడుకుంటున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు, యువతరం, ట్రాన్స్జెండర్స్, LGBTQ సమూహాలకు చెందినవారు, అన్ని రకాల వాళ్ళు వస్తున్నారు. ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా, ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అక్కడ కలిసి తింటున్నారు, కలిసి పడుకుంటున్నారు, కలిసి ఆడుతున్నారు, పాడుతున్నారు. 7 రోజులుగా ఈ ప్రదర్శన జరుగుతుంటే యువతీ యువకులు, విద్యార్థి యువజనులు అక్కడ ఉంటే ఒక్కటంటే ఒక్కటి లైంగిక వేధింపు ఘటన జరగలేదు. అంటే ఈ దేశ యువతరం భవిష్యత్తుకు ఒక గొప్ప వాగ్దానం చేస్తుంది. ఒక ఇంద్రధనుస్సు లాంటి అన్ని రకాల, అన్ని భావాల, అన్ని భాషల, అన్ని రాష్ట్రాల యువతరం వ్యవస్థ అక్రమాలకు వ్యతిరేకంగా, ప్రత్యేకించి విద్యా వ్యవస్థ అక్రమాలకు వ్యతిరేకంగా గళమెత్తి నిలబడింది. 8 రోజులుగా తన ప్రదర్శన కొనసాగిస్తుంది. ఇది భవిష్యత్తులో దీని పరిణామాలు, పర్యవసానాలు ఎలా ఉంటాయి? వీళ్ళు ఈ దృఢ దీక్షను కొనసాగించగలరా? మధ్యదారిలో తప్పిపోతారా? ఇటువంటి అనుమానాలు ఏవైనా ఉండవచ్చు. కానీ ఈ వారం రోజుల ప్రభుత్వ అనుమతులను ఉల్లంఘించిన, ధిక్కరించిన యువతరం ప్రదర్శన ఈ దేశ రాజకీయాలలో ఒక గుణాత్మకమైన మార్పుకు సంకేతం. ఈ ఛానల్లో కంటెంట్ నచ్చితే సపోర్ట్ చేయండి. ఛానల్ నడవటానికి మీ సపోర్ట్ చాలా అవసరం.